Okay, once again, good morning to you. I think that you all are fine. So now I am sharing my screen to you to discuss the important points what are discussed in last classes. So last class we discussed about that dropped calls and dropped call rate. Here clearly mentioned what is a dropped call, mainly due to the what are the reasons for dropped calls. Hmm? What are the reasons?
Madam, Okay. So here handoffs are necessary in that metropolitan cities. We are moving from one place to another place. మనం ఉన్న చోటనే మనకి జాబ్ కాదు కదా, వేరే ప్లేస్కి వెళ్ళాలి. మనం ఉన్న చోటన ఒక బేస్ స్టేషన్ అండర్లో ఉంటే జాబ్ ప్లేస్ అనదర్ బేస్ స్టేషన్లో ఉండాలి. అలా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో చాలా ఏరియాస్ దాక్కుంటూ వెళ్ళాలి. అప్పుడు ఒక బేస్ స్టేషన్ టు అందర్ బేస్ స్టేషన్ అనేది మనం క్రాస్ అవుతూ ఉంటాం అనమాట. సో హ్యాండ్ ఆఫ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్. దట్ ఈజ్ ఇన్ బిజీ అవర్స్. బిజీ అవర్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. వాట్ ఈజ్ ఇన్ బిజీ అవర్? ఇన్ బిజీ అవర్స్, so that is call rate is very high. All the users uses the channels. అంటే ఏంటి, అందరు ఎక్కువ మంది ఆ టైంలో ఎక్కువగా ఫోన్లు చేస్తూ ఉంటారు. దే నీడ్ ఛానల్స్. దట్ ఈజ్ అన్ బిజీ అవర్. సో such regions dropped call rate will become high and number of dropped calls will be more. అలాంటి రీజియన్స్లో డ్రాప్డ్ కాల్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, చూడండి. ట్రాఫిక్ ఇంటెన్సిటీ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ జనరేటెడ్ మ్యామ్ బై అ యూజర్ డ్యూరింగ్ ద బిజీ అవర్. మ్యామ్ అమ్మా చెప్పండి. మ్యామ్ స్క్రీన్ కనిపించట్లేదు మ్యామ్. స్క్రీన్ కనిపించలేదు. ఓకే, నౌ మై స్క్రీన్ ఈజ్ విజిబిలిటీ. ఓకే, చూడండి. ట్రాఫిక్ ఇంటెన్సిటీ ఈజ్ ద మెజర్ ఆఫ్ ట్రాఫిక్ generated by a user during the busy hour. మనం అంతా చూడక్కర్లేదు, బిజీ అవర్లో ట్రాఫిక్ని మనం ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బిజీ అవర్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కాల్స్ మనం చేస్తాం. సో డే టైం అనుకోండి, ఇది మనము 10 to 11, 11 to 12. సో ఆ టైమింగ్స్లో మనకి ఎక్కువ కాల్స్ చేస్తే, ఎక్కువ కాల్స్ చేస్తున్నట్టు రికార్డ్ అయిపోతుంది కదా చూస్తే. సో దట్ ఈస్ బిజీ అవర్. ఎక్కువగా నాట్ ఓన్లీ వన్ డే ఎంఎస్సి అంతా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏ అవర్లో ఎక్కువ కాల్స్ అనేవి ఉంటాయి, ఇట్ విచ్ అవర్ దిస్ ఇస్ ఇన్ బిజీ అవర్ అనేది అప్పుడు మనకి ట్రాఫిక్ ఇంటెన్సిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ వాయిస్ కాల్స్ originated or terminated in a mobile during the busy hour is called voice traffic arrival rate. Okay, voice traffic is generally represented by the unit called erlong. ఈ యూనిట్ గురించి లాస్ట్ టైం మనము డిస్కస్ చేసాం. ఎర్లాంగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద ట్రాఫిక్. వాయిస్ ట్రాఫిక్ అంటే నథింగ్ బట్ మనం మాట్లాడటం అన్నమాట. ఎన్ని కాల్స్ ఉంటాయి పర్ అవర్కి, దట్ కెన్ బి మెషర్డ్ erlongs. Okay, erlong is defined as a voice call of 1 hour duration. Voice call of 1 hour duration. 1 hour duration యావరేజ్ తీసుకుంటాం. సో ఇక్కడ ఈచ్ వాయిస్ కాల్ is held for certain duration.
The average duration of all voice calls is called holding time of a call. Similarly, departure rate can be considered as 1 by T. If R represents the arrival rate of voice calls during a busy hour, calls per second, call per second, ఒక సెకండ్కి కాల్ వాయిస్ కాల్స్ డ్యూరింగ్ ఏ బిజీ అవర్, అరైవల్ రేట్ ఆఫ్ బిజీ అవర్లో మనము ఎన్ని కాల్స్ చేస్తాము. అవర్స్ మెషర్ చేస్తే అర్లాంగ్ వస్తుంది. యాక్చువల్గా మనం రేట్ అంటున్నాం కాబట్టి విత్ ఇన్ ద సెకండ్స్లో తీసుకుంటాం. కాల్ రేట్ పర్ సెకండ్. T represents average holding time of a call in seconds. You have to measure that also in seconds. The total busy hour voice traffic is given by RT. So here we can calculate this is in busy hour. Total voice traffic in busy hour is given by the total traffic. In Erlang's లో ఇస్తున్నామంటే అవర్స్లో మనము ప్రజెంట్ చేయాలి. సో అవర్స్లో ప్రజెంట్ చేయాలంటే ఆర్ అరైవల్ రేట్ ఇంటూ హోల్డింగ్ టైం పర్ అవర్. పర్ అవర్ అనేటప్పటికి 60 మ్యామ్ మ్యూట్లో ఉన్నారు. మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయిందండి, అందుకనే మ్యూట్ వచ్చింది. Okay, now I am sharing my screen to you. Okay, my voice is audible to you, screen visible to you. Okay now. Yes ma'am. So the total traffic is equal to RT by RT. ఇక్కడ 3600 వేసాం, 3600 వేసాం పర్ అవర్. ఇవన్నీ సెకండ్స్లో తీసుకుంటున్నాం, దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అవర్స్లో తీసుకుంటాం. బికాస్ ఎర్లాంగ్ దట్ గివ్స్ ఇన్ అవర్, ఒక బిజీ అవర్కి ట్రాఫిక్ రేట్ అన్నమాట పర్ అవర్. ఆర్టీ పర్ అవర్, ఇవన్నీ పర్ సెకండ్స్ తీసుకుంటున్నాం, పర్ సెకండ్ దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అవర్స్. ఓకే, ఇంపార్టెంట్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయమని కూడా ఇవ్వచ్చు. దెన్ రిసీవర్ థ్రెషోల్డ్ అండ్ కో ఛానల్ ఇంటర్ఫిరెన్స్ లెవెల్. రిసీవర్ థ్రెషోల్డ్ డెల్టా and co-channel interference level is indicated by mu. These are the important parameters. Here, if you consider a whole cellular system, the general formula for dropped call rate D will be given as D equal to 1 minus sigma n is equal to 0 to n an into x to the power of n. సో దిస్ ఈజ్ అన్ కాల్ రేట్. ఈ బ్రాకెట్లో ఉన్నది కదా, ఇది కాల్ రేట్. 1 మైనస్ కాల్ రేట్ చేస్తే డ్రాప్డ్ కాల్ రేట్ వస్తుంది. ఇక్కడ ఏఎన్ అనేది మనకి కాన్స్టెంట్గా తీసుకున్నాం, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ అనేది సిగ్నల్ తీసుకుంటే, సో హియర్ n is equal to 0 to n నెంబర్ ఆఫ్ ఛానల్స్, కాల్ రేట్ వచ్చేస్తుంది. 1 minus that call
rate cheste dropped call rate. Okay, so that is sigma n is equal to 0 to n an into dn, where dn is 1 minus x to the power of 10. The equation is this simple equation where dn equal to the మ్యామ్ మ్యూట్ లో ఉన్నారు మ్యామ్. ఓకే వెంటనే నాకు చెప్పండి అమ్మ, నన్ను అన్మ్యూట్ అయిపోగానే, లేకపోతే ఫోన్ అన్నా చేయండి. ఎందుకంటే మధ్యలో జస్ట్ లిటిల్ బిట్ డిస్కనెక్ట్ అయిపోయి వెంటనే కనెక్ట్ అయిపోతుంది అనమాట, అందుకని ఇక్కడ అన్మ్యూట్ వచ్చేస్తుంది. సో హియర్ వీ కెన్ ఇండికేట్ దట్ when the call has మ్యామ్ మ్యూట్ లో ఉన్నారు మ్యామ్. okay, delta. Here the delta indicates that the probability that the signal is below the specified receiver threshold, below the specified receiver threshold, that is in a noise limited case. Noise limited, the probability that the signal is below the specified receiver threshold, that is 1 minus delta అయితే 1 minus delta above that specified threshold level. Have to consider that one. 1 minus delta. Next mu, the probability that the signal is below the specified co-channel interference level. Mu, the probability that the signal is below the specified co-channel interference. Co-channel interference కంటే తక్కువగా ఉన్నా కావాల్సిన దానికంటే, అంటే అప్పుడు సిగ్నల్ ఏమీ ఉండదు, కట్ అయిపోతుంది. 1 మైనస్ మ్యూ అంటే ఎబోవ్, అంటే సఫిషియంట్ co-channel interference లెవెల్ అంటే ఎక్కువగా ఉన్నాం. దట్ మీన్స్ అవర్ సిగ్నల్ ఈస్ అబౌవ్ ద co-channel interference level, అంటే co-channel interference లెవెల్ తక్కువగా ఉంది, సిగ్నల్ లెవెల్ ఎక్కువగా ఉంది అని. 1 మైనస్ మ్యూ సిగ్నల్ లెవెల్ ఎక్కువగా ఉంది co-channel interference కంటే. 1 మైనస్ డెల్టా signal level is above for noise. Like that here we can consider. Okay, then zeta, the probability that no channel is available for handoff when moving into a new cell. The zeta indicates that channels are not available
for new cell. Theta, probability that the call will return to the original cell. The signal is above the co-channel interference level. Okay. So generally here, in general, the values of zeta, theta and beta are assumed to be very small and can be neglected. హ్యాండ్ ఆఫ్స్ అనేది ప్రాపర్గానే జరిగిపోతున్నాయి. థీటా అనేది మనకు ప్రాబ్లం ఏమీ లేదు. సర్క్యూట్ బ్లాకింగ్ కూడా ఏమీ లేదు. దెన్ హియర్ దట్ ఆర్ పుట్ ఇంటూ 0 ద వాల్యూస్. Therefore x is equal to 1 minus delta 1 minus mu. మనకి ప్రాబ్లం అంతా ఏంటి? సిగ్నల్ లెవెల్ బిలో ద థ్రెషోల్డ్ అండ్ సిగ్నల్ లెవెల్ బిలో ద కో-ఛానల్ ఇంటర్ఫిరెన్స్. మిగతావన్నీ నెగ్లిజిబుల్ చేస్తే కనుక then now we are able to deduce the expression of dropped call rate for the following two cases. Noise limited system mu is equal to 0. Interference limited system delta tends to 0. Noise limited system అంటే mu is equal to 0 అన్నాడు. mu అంటే ఏంటి? The probability that the signal is below the specified co-channel interference level. Probability that the signal is below the specified co-channel interference level. Interference is equal to 0 అన్నాడు. Tends to 0. mu tends to 0. mu tends to 0 అంటే interference 0. Interference limited system delta tends to 0. The probability that the signal is below the specified receiver threshold, that also 0. For both the cases, what is the dropped call rate? What is the dropped call rate? Okay. So here we can substitute for mu is equal to 0. X is equal to 1 minus delta 1 minus mu. First case, mu tends to 0. D is equal to n is equal to 0 to n a n dn. So 1 minus delta whole to the power of n. So here we are considering only noise limited system. So the effect of receiver threshold signal can be considered, and also assume that there will not be any co-channel interference. In such case, mu is equal to 0. Then the expression for dropped call rate is this one. Then interference limited system delta tends to 0. Mu is equal to 0 pettu. So then you will get this equation. Here we consider only interference limited system. So the effect of co-channel interference can be considered, and also assume that there will not be any kind of noise which is introducing in the system. In such a case, the delta tends to 0, and expression for the dropped call rate is this one. Okay, so these are the parameters here we can remember. లాస్ట్కి వచ్చేటప్పటికి నాయిస్ లిమిటెడ్లో డ్రాప్డ్ కాల్ రేట్ ఎలా ఉంటుంది, సో ఇంటర్ఫీరెన్స్ డ్రాప్డ్ కాల్ రేట్ ఎలా ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఓకేనా? సో దిస్ ఈక్వేషన్ ఇది దిస్ వన్ ఇండికేట్స్ దట్ ఎక్స్ 1 minus mu. mu అంటే ఏంటి ఇక్కడ? mu is interference. Mu is the probability of the interference. Probability of the signal below the interference. Only interference are considered. 1 minus mu అంటే the signal above the interference level. Signal is greater than that interference.
ఇదంతా ఏంటి? సిగ్నల్. 1 మైనస్ న్యూ దట్ ఇండికేట్స్ దట్ వాయిస్ సిగ్నల్. 1 మైనస్ అనగానే ఏమవుతుంది? ఇక్కడ మళ్ళీ ప్రాబబిలిటీ వస్తుంది. 1 మైనస్. 1 minus mu indicates the probability of the signal. Voice signal is present when the interference level also considered. 1 minus this one signal ante dropped call rate under co-channel interference. So అర్థమైంది కదా? ప్రాబబిలిటీ ఆఫ్ ఇప్పుడు x ఉంది. ఆ ప్రాబబిలిటీ ఆఫ్ మీరు we are familiar with that one. ఏంటి? px. The probability of x at the output of the system అని 1 minus px. 1 minus px అంటే మనం pf x is equal to probability, ఎన్నిసార్లు అవుట్కమ్ వచ్చింది అనేసి. 1 మైనస్ px అంటే ఆపోజిట్ రిమైనింగ్ కదా. ఇప్పుడు టోటల్ మనం 1 అని తీసుకుంటాం. టోటల్ ప్రాబబిలిటీ 10 టైమ్స్ వేసుకుంటాం. ఓకే, 5 టైమ్స్ మనకి అవుట్పుట్ వచ్చింది. సో 1 మైనస్ 10 చేశారనుకోండి, ఎంత వస్తుంది? రానేవి తెలుస్తాయి. ద ప్రాబబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా తీసుకుంటారు? ఇప్పుడు 10 టోటల్ అవుట్కమ్ 10 అనుకోండి, 5 టైమ్సే వచ్చినాయి అనుకోండి, 5/10 అని తీసుకుంటాం. p ఆఫ్ x is equal to 5/10. రానివి అంటే 1 మైనస్ 5/10, అగైన్ 5 వస్తుంది. టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఆర్ యూ అండర్స్టాండ్? లైక్ దట్ హియర్ ఆల్సో. ఓన్లీ డెల్టా తీసుకుంటే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ద సిగ్నల్ బిలో అంటే అది మనకి డస్ నాట్ అక్కర్డ్. 1 మైనస్ డెల్టా అంటే సిగ్నల్ లెవెల్ బాగా ఉందని కన్సిడరేషన్. ఒక్కసారి ఆలోచించండి. దీస్ ఆర్ వెరీ వెరీ ఈజీ టు యూ టు అండర్స్టాండ్. ప్రాబబిలిటీ థియరీ కొంచెం అప్లై చేస్తారు. ఓకే, these are very very important. Dropped calls and dropped call rate. So many topics are there in this one. So handoff is one of the important topic in cellular system to reduce that call dropping. Have to remember these equations. So please look into this example problem. That is, in a cellular system, the measurements of arrival rate of data during busy hour is found to be 150 calls per second. The average holding time of the call is measured at 120 seconds. Find the
Okay. So any doubts in that topic? Please acknowledge. No, ma'am. సో మెటీరియల్ ఉంది కాబట్టి చక్కగా చూడండి అమ్మా, అన్నీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఏమంత టఫ్గా అనిపించదు. అసలు సబ్జెక్టే మీకు అంత టఫ్గా ఉండదు. ఎలా అనిపిస్తుంది సిఎంసీ సబ్జెక్ట్? టఫ్ అనిపిస్తుందా? ఏమో మిగతా వాళ్ళు కూడా సిఎంసీ సబ్జెక్ట్ ఏమైనా టఫ్గా అనిపిస్తుందా? టఫ్గా అయితే ఉండదు. చక్కగా మీకు మెటీరియల్ ఉంది కాబట్టి చూసుకుని చక్కగా రాసేయండి మెటీరియల్. ఇంకోటి ఏంటంటే అందరూ అసైన్మెంట్స్ సబ్మిట్ చేసేసారు కదా. సో టుడే ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అసైన్మెంట్ మార్క్స్. ఇప్పటికి చాలా టైం ఇచ్చారు. ఎనీబడి ఆర్ నాట్ సబ్మిటెడ్, ప్లీజ్ సబ్మిట్ అసైన్మెంట్స్ ఆల్సో. హ్యావ్ టు రైట్ యువర్ ఓన్. జస్ట్ రాయండి. రాస్తే ఒకసారి రాస్తే 10 times చదివిన దానికి ఈక్వల్ కాబట్టి ప్రతి సబ్జెక్టు. ఎందుకంటే మేము ఆఫ్లైన్లో ఉండి చెప్పట్లా, దగ్గరుండి చెప్పట్లా, ఆన్లైన్లోనే. వినినా వినకపోయినా సరే ఆర్ మెచ్యూర్డ్ పీపుల్ అంటే పెద్దవాళ్ళు కాబట్టి, ఫైనల్ ఇయర్స్ కాబట్టి ఒకసారి మీరు చదివితే వీ కెన్ అండర్స్టాండ్ ద టర్మ్స్ వాట్ ఎవర్ యూజ్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్. రాసేయచ్చు మామూలు లాంగ్ వేస్తాం, కానీ ఇక్కడ టెర్మినాలజీ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ప్రతి సబ్జెక్ట్కి టెర్మినాలజీ అనేది ఉంటుంది. ఆ టెర్మినాలజీ యూజ్ చేయాలి. అప్పుడు దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్. ఈ టైంలో నాకు తెలిసి ఎవరు ఫెయిల్ అవ్వరు. బట్ పాస్ చేయాలంటే అంత కొంత రాయాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లుక్ ఇన్ టు ద టెక్స్ట్ బుక్ అండ్ యూ హ్యావ్ టు రైట్ యువర్ హోమ్. జస్ట్ మీరు ఈ సిఎంసీ క్లాసెస్ విన్నా మీకు తెలిసిపోతుంది. కోచానల్ ఇంటర్ఫియరెన్స్ డెరివేషన్ ఒకటి, కోచానల్ ఐడెంటిఫై చేయటం, లొకేషన్ ఒకటి. అది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మిగతాన్ని మీకు ఈజీనే ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ టెక్స్ట్ బుక్ సో మెనీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఆర్ గివెన్ టు యూ. చక్కగా సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. వేరే టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఇవ్వలేదు. రెపాపాట్లో కానీ లీలో కానీ ఏమి ఇవ్వలేదు. ఇందులో అయితే చక్కగా సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారు కాబట్టి దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సిఎంసి మీకు అన్ని బేసిక్సే ఉన్నాయి, ఇన్ డీటెయిల్ ఏమీ లేదు. సో మీకు ఎంటెక్ లెవెల్లో సిఎంసి అయితే చాలా ఇన్ డెప్త్ ఉంటుంది అనమాట. ప్రాపగేషను, నాయిస్, అవన్నీ అంటే ఫ్రాక్షను, రిఫ్లెక్షను ఎలా ఉంటుంది, ఏమైనా బిల్డింగ్స్లో ఎలా ఉంటుంది, ఇండోర్ ప్రాపగేషను, అవుట్డోర్ ప్రాపగేషను, అవన్నీ ఉంటాయి ఇన్ డెప్త్. అది చాలా టఫ్ అనిపిస్తుంది అనమాట. అవన్నీ కన్సిడర్ చేసుకొని మనకి సిగ్నల్ స్ట్రెంత్ ఎలా వస్తుంది, ఎలా డిటోరియేట్ అయిపోతుంది సిగ్నల్, అవన్నీ ఉంటాయి. కానీ మీకు ఫైనల్ ఇయర్లో బేసిక్స్ మీరు స్టడీ చేశారు ఐ థింక్ సో. అందుకనే మీరు సో లిటిల్ బిట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్స్, క్లాస్ సబ్జెక్ట్స్. ఓకే, అసైన్మెంట్స్ అందరూ సబ్మిట్ చేసేసారని అనుకుంటున్నాను. ఐ విల్ గివ్ దమ్ మార్క్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ అసైన్మెంట్ మార్క్స్. ఎవరైనా సబ్మిట్ చేయకపోతే హ్యావ్ టు సబ్మిట్. తొందరగా సబ్మిట్ చేసేయండి. ఈరోజు ఈవినింగ్ కల్లా సబ్మిట్ చేయండి. అండ్ టుడే ఆఫ్టర్నూన్ at 2:30 you have project review. Rajaram and Sai Charan. So please take care of that reviews. How to prepare that link క్రియేట్ చేయండి. మీరు హోస్ట్గా ఉండి వాళ్ళని హోస్ట్ చేయండి. నేను చెప్పాను కదా లాస్ట్ టైం. కొంచెం చూడండి.
ఎగ్జాక్ట్ 2:30కి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ డే కాబట్టి. ఐ విల్ ఇన్వైట్ అవర్ హెచ్ఓడి సార్, ఫస్ట్ డే కాబట్టి రమ్మని పిలుస్తాను. ఆయన టైం ఉంటే వస్తారు. అదర్వైజ్ విత్ అవర్ గైడ్స్ వి విల్ స్టార్ట్ ద రివ్యూ, ఫస్ట్ రివ్యూ ఏమో సక్సెస్ఫుల్గా. అందరూ ఐ థింక్ దట్ హూ ఆర్ presented today PPT, they are prepared for PPT. రెడీగా ఉన్నారనుకుంటున్నాను. PPTs కొంచెం మీ గైడ్స్కి చూపించండి. 5 to 10 స్లైడ్స్, ఎక్కువ ఏమి వద్దు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ అంటే నేను చూడకపోవచ్చు. ఫోన్ చేస్తే నేను చూస్తాను డౌట్స్ ఏమన్నా. ఎగ్జాక్ట్లీ 2:30 వి విల్ స్టార్ట్. ఏమ్మా ఎక్నాలజ్ చేయండి నాకు కొంచెం. ఎగ్జాక్ట్ 2:30కి స్టార్ట్ చేసుకుందామా? ఓకే మ్యామ్. ఓకేనా? లింక్ మీరు ప్రిపేర్ చేయండి. బి సెక్షన్ వాళ్ళకి కూడా చెప్పారా? బి సెక్షన్లో కొంతమంది ఉంటున్నారుగా మన వాళ్ళు. నాకు అది నేను అడ్మిన్ కాదు బి సెక్షన్కి. పెట్టారా? ఒకసారి పెట్టండి బి సెక్షన్ పెట్టి వాళ్ళు కూడా వస్తారంటే వాళ్ళు టైం ఉంది కదా. సరే, ఓకేనా? కంక్లూడ్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్.